ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి స్వీట్స్ అనమాట. స్వీట్స్లో ఏం చేస్తున్నాను అంటే డబుల్ కా మీఠా. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా, నేను బార్డర్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. వీటితో పాటు ఇదిగోండి, నేను ఇలా బాదాము కాజు ఇవి తీసుకున్నాను. మీరు కావాలి అంటే పిస్తా అది కూడా మీరు ఇట్లా కట్ చేసుకొని తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఇలాచీ పొడి అండ్ దానికి తగ్గ నెయ్యి. మనం ఫస్ట్ రబడీ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే దానికే టైం పడుతుంది కాబట్టి. ఈ షుగర్ పానకం అయితే ప్రిపేర్ అయిపోయింది, ఎందుకంటే ఇదిగో ఇది ముట్టుకున్నాక ఇలా కొంచెం స్టిక్కీగా కూడా అయిపోయింది. కాబట్టి ఇలా మంచిగా ఇంట్లో దొరికిన వాటితో ఇలా స్వీట్స్ చేసుకొని ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సింధూరా. సో ఇవాళ మరో ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటి అంటే స్వీట్స్ చాలామందికి ఇష్టం కదా. ఎంతమందికి ఇష్టం చెప్పండి? మా ఆయనకైతే పిచ్చి స్వీట్స్ అంటే, నాకంత కాదు కానీ. బట్ యా, నాకు తెలిసి మా ఆయనకి, మా మమ్మీకి అండ్ ఈవెన్ మా అత్తగారి సైడ్ వాళ్ళు కూడా చాలామంది స్వీట్స్ బాగా తింటారు. సో ఓకే, సో ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి స్వీట్స్ అనమాట. స్వీట్స్లో ఏం చేస్తున్నాను అంటే డబుల్ కా మీఠా. సో యా, ఇది చూడండి, ఇక్కడ బ్రెడ్ ఇవన్నీ, కోవా ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. సో ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాం. సో డబుల్ కా మీఠా కావాలి అంటే, చేసుకోవాలి అంటే కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, ఫస్ట్ బ్రెడ్ అనమాట. సో బ్రెడ్ చూసారు కదా, ఇప్పుడు నేను మీకు శాంపుల్ చూపిస్తా ఎలా తరిగి పెట్టుకోవాలి అని చెప్పేసి. సో బ్రెడ్ ఇలా స్లైసెస్గా చేసుకొని పెట్టుకోవాలి. ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను నేను. అండ్ నేనైతే ఈసారి ఫుల్ క్రీమ్ మిల్క్ ఒకటి తీసుకున్నాను అనమాట. అండ్ దాంతో పాటు కోవా. యా, ఇంకో విషయం కూడా మర్చిపోయాను ఇందులోకి. కోవా తర్వాత మనము యాక్చువల్గా ఏ స్వీట్స్లోకైనా మనకి ఇలాచీ పొడి వేస్తాం కదా, ఇందులో కూడా ఇలాచీ పొడి వేసుకోవాలి. ప్లస్ దానికి తోడు ఇందులో సాఫ్రాన్ లేదా ఫుడ్ కలర్ అది కూడా వేస్తారు. బట్ నేను సాఫ్రాన్, ఫుడ్ కలర్ రెండూ లేవు. ప్లస్ ఫుడ్ కలర్ ఇంట్లో ఎక్కువ వాడడం కాబట్టి అది కంపల్సరీ, లైక్ ఆప్షనల్ అనమాట రెండు. సో ప్రస్తుతానికి ఇలాచీ అయితే కంపల్సరీ వేస్తాను. సో ప్రస్తుతానికి దీన్ని ఎలా తయారు చేసుకుంటారు ఏంటి అనేది ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం కదా, నేను బార్డర్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. బార్డర్స్ అంతా ఇట్లా బ్రౌనిష్ది ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని ఒక 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. సో మధ్యలో ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇలా, సో ఇట్లా బ్లాక్స్ లాగా రావాలన్నమాట. చూసారు కదా, ఇలా బ్లాక్స్ లాగా రావాలి. వీటితో పాటు ఇదిగోండి, నేను ఇలా బాదాము కాజు ఇవి తీసుకున్నాను. మీరు కావాలి అంటే పిస్తా అది కూడా మీరు ఇట్లా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది రబడీ చేస్తాం కదా మిల్క్లో, దానికోసం అనేవి. అండ్ ఇలాచీ పొడి, దిస్ ఇస్ ఇలాచీ పొడి అండ్ దానికి తగ్గ నెయ్యి. సో నేను నెయ్యి, నూనె రెండు కలుపుతున్నాను. అండ్ చాయిస్ మీది, నెయ్యితోనే మీరు ఫ్రై చేసుకోవాలనుకుంటే బ్రెడ్ స్లైసెస్ మీ ఇష్టం, లేదు అన్న నూనెతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. సీ దిస్ నెయ్యి. అండ్ ఇప్పుడు రెడీ చేసేద్దాం, చాలు. మనం ఫస్ట్ రబడీ ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే దానికే టైం పడుతుంది కాబట్టి. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది ఒకటి ఆన్ చేసుకొని ఇందులోకి ఇదిగోండి ఇది లైట్గా అది గిన్నె పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు గిన్నె పెట్టేసుకున్నాం కాబట్టి కొంచెం ఇదిగో ఓకే. దీని తర్వాత ఇప్పుడు మనము ప్యాకెట్ ఏది ఫుల్ క్రీమ్ మిల్క్ చూసారు కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ ఇప్పుడు నేను కట్ చేసి వేసేస్తాను అనమాట అందులోకి. సో ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. ఇది చాలాసేపు మరగబెట్టుకోవాలి. ఆ రబడీ అంటారు కదా, రబడీ వచ్చేలాగా చాలాసేపు మరగబెట్టుకోవాలి.
కోవా కూడా ఉంది. యాక్చువల్గా కోవాతో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను కోవా ఓన్లీ గార్నిషింగ్ వరకు తెప్పించాను. సో ఇది మిల్క్ మటుకు కంపల్సరీ మధ్యలో పానకం చేసుకుంటాం కదా, అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నౌ గెటింగ్ బ్యాక్ టు దిస్. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని వేయించుకుందాం మనము. ఓకే, ఇది ఒకటి తీసుకుంది. ఇది కొంచెం వాటర్ మొత్తము ఇంకిపోయేలాగా కొంచెం వేడి చేసి అందులోకి కొంచెం నెయ్యి, నూనె 2 యాడ్ చేసుకుందాం. ఓకే, నేను ఎలా అంటే దీనికి 3 గిన్నెలు అది సరిపోతుందన్నమాట. ఒకటి వచ్చేసి ఇందులో మిల్క్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం రబ్డీ టైప్, ఒక దాంట్లో ఏమో బ్రెడ్ క్రమ్స్ అండ్ ఆల్మండ్స్ ఇవి రోస్ట్ చేసుకుంటున్నాము, ఇంకో దాంట్లో పానకం చేసుకుంటున్నాం అనమాట. సో అలా 3 గిన్నెలు అవసరం పడుతుంది మనకి. అండ్ ఫస్ట్ నేను ఏంటి అంటే ఇది ఆల్రెడీ ఫస్ట్ పానకం చేసుకుందాం. ఇది కొంచెం వేడెక్కుతుంది కాబట్టి పానకం చేసుకోవడానికి ఇప్పుడు నేను 1 కప్ షుగర్ తీసుకున్నాను కదా, ఈ 1 కప్ షుగర్ ఇందులోకి పోసేస్తున్నాను. ఇందులోకి పోసేసి ఇందులో నేను 1/2 కప్పు వాటర్ కూడా పోసుకుంటున్నాను. సో ఇది బాగా మరగాలన్నమాట. మీరు చూసుకోండి, దాన్ని బట్టి పోసుకోండి ఉండండి. నాకు 3 ఎట్ ఎ టైం చేస్తే ఇదో కంగారు అనమాట. ఇది ఫస్ట్ అయితే ఇది పక్కన పెడదాం. సో ఇప్పుడు మిల్క్ ఇది ఉంది కదా, మిల్క్ని ఇది పైన మీకు నురుగు వస్తుంది కదా, ఈ నురుగు సైడ్కి అనుకుంటూ ఉందాము. అలా చాలాసేపు మనము ఇది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు పైన నురుగు వచ్చింది కదా, ఇది సైడ్కి అంటూ అలా చేసుకుంటే మనకి రబడీ ప్రిపేర్ అవుతుంది. సో మన పానకం ఏంటి అంటే ఇలా పట్టుకొని ఇలా అంటే మనకి స్టిక్కీగా రావాలి. సో స్టిక్కీగా వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. 4 బర్నర్ స్టవ్ ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. 4 కూరలు ఎట్ ఎ టైం అయిపోతుంది. అది కూడా మనం మల్టీ టాస్కర్ అయితే, లేదు అంటే ఒకటొకటి చేసుకోవాల్సిందే. సో ఇది సైడ్కి అంటూ ఉందాము. చెప్పా కదా, మిల్కే కొంచెం టైం పడుతుంది మనకి చేసుకోవడానికి. అందులోపు ఈ షుగర్ పానకం అయితే ప్రిపేర్ అయిపోయింది. ఎందుకంటే ఇది ముట్టుకున్నాక ఇలా కొంచెం స్టిక్కీగా కూడా అయిపోయింది కాబట్టి ఇందులో లైట్గా ఇలాచీ పొడి వేసుకుందాం మనం. ఓకే, కొంచెమే తీసుకుంటున్నా ఇలాచీ పొడి, యాజ్ ఎక్కువ ఇంట్లో ఇలాచీ తినేవాళ్ళు లేరు కాబట్టి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ సైడ్కి పెట్టేసుకుందాము. అంతలోపు ఈ మిల్క్ ఇంకా అవుతూనే ఉంది చూడండి. ఇలా మీగడగా వచ్చినప్పుడల్లా మొత్తం ఎండ్ వరకు వచ్చేలాగా ఇలా మీగడగా సైడ్కి తీసుకోవాలి మనం. ఓకే, అంతలోపు మనము ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని వేయించేసుకుందాం. సో ఒక దాంట్లోకి ఆ నెయ్యి ఒకటే కాబట్టి ఇది వాడేస్తున్నాను. నెయ్యి ఇప్పుడు నూనె, నెయ్యి 2 కలిపి వేయించుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇది ఆల్మండ్స్ ఇవి వేయించేస్తాను. ఆల్మండ్స్, ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇవి వేయించుకుందాం అన్నమాట. కొంచెం చల్లారాక ఇది చూడండి, ఇలా మంచిగా సైడ్కి ఇలా రావాలన్నమాట. సో అలా సైడ్కి తీస్తూ ఉండాలి వీటిని. సో ఇవి నూనె వేడెక్కిపోయింది, నూనె నెయ్యి. సో ఇవైతే ఫస్ట్ వేయించేసుకుంటున్నాను. వేయించుకొని సపరేట్గా పెడుతున్నాను.
మనము డాల్డా బయట దొరికే స్వీట్స్ ఏవైతే ఉంటాయో షాప్స్లో కొన్ని దాంట్లో డాల్డా వాడతారు, కొన్ని దాంట్లో ప్రాపర్గా నెయ్యి వాడతారు. బట్ ఎలాంటి క్వాలిటీ వాడతారు అనేది మనందరికీ డౌట్ ఉంటుంది. సో ఇలా మంచిగా ఇంట్లో దొరికిన వాటితో ఇలా స్వీట్స్ చేసుకొని ఉంటే ఎంత బాగుంటుందో కదా. హెల్తీగా ఉంటుంది, ప్లస్ అలాగే మనకు తెలుస్తుంది, మన కంట్రోల్లో ఉంటుంది మనం ఏం తింటున్నామో ఏంటి అనేది. సో బయట చేసిన దాంట్లో మనకు అంత కంట్రోల్ ఉండదు అనమాట. ఓకే, అది తీసి సైడ్కి పెట్టుకున్నాము. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ వేయించుకుందాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఇలా వేయించుకుందాము. వేయించుకొని జనరల్గా సైడ్కి పెట్టుకోవడం కన్నా ఇందులోనే డైరెక్ట్గా వేసేసుకుందాం మనం. ఓకే, ఇది వేగిపోయినట్టుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇందులోకి పానకంలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, మరీ మాడకుండా కూడా ఉండాలి, బట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే ఇంకా బాగుంటుంది. ఇంట్లో బేసిక్గా మనము ఏంటి అంటే బ్రెడ్ తీసుకొచ్చి పెడతాం కదా, బ్రెడ్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో లాస్ట్ మినిట్కి అంటే లైక్ ప్రతి ఒక్క కన్జ్యూమబుల్ వాటికి ఎక్స్పైరీ డేట్స్ అనేది ఉంటుంది. సో ఎక్స్పైరీ డేట్ లాస్ట్ డే ఇలా స్వీట్స్ చేసుకొని అలా సైడ్కి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. లేదు అంటే అది పడేయాల్సి వస్తుంది, మొత్తం బ్రెడ్ మొత్తం పడేయాల్సి వస్తుంది పాడైపోయి. ఇది చూసుకోండి, ఎందుకంటే ఇది మధ్యలో ఇరక్కుండా వేసుకోవాలి మనం. ఎంత బాగుంటుందో కదా అసలు. మనం జనరల్గా స్పెషల్లీ మనం ముస్లిమ్స్ ఏమంటారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు డబుల్ కా మీఠా ఇది భలే తీసుకొచ్చి చేస్తారు చూడు, యమ్మీ ఉంటుంది, నాకు ఎంత ఇష్టమో. మళ్ళీ అదే బయట తింటే అంత టేస్ట్ అనిపించదు మనకి కదా. చూసుకోండి, ఎందుకంటే నేను బ్రెడ్ స్లైసెస్ చాలా వేయించా. మీరు ఉండే పానకం బట్టి, పానకం వేస్ట్ చేయకూడదు మొత్తం వెళ్ళిపోవాలి అంటే మీ ఇష్టము, కొంచెం ఎక్స్ట్రా షుగర్ వేసుకొని చేసుకోవచ్చు. బట్ నేను పానకం బట్టి బ్రెడ్ స్లైసెస్ ఎంత వేయాలా అని చూస్తున్నాను. ఎస్, మొత్తానికి ఇలా రెడీ అయిపోయింది. అమ్మో, దీన్ని పట్టించుకోకుండా ఉన్నానే. ఇవి చూడండి భలే నూరుగా ఎంత బాగా వచ్చిందో. సో దీన్ని ఇలా సైడ్కి అంటూ ఉండాలన్నమాట. సైడ్కి అంటూ ఉంటే అంటే మొత్తం అయ్యేంత వరకు సైడ్కి అంటూ ఉండాలి దీన్ని. లాస్ట్కి అన్నీ ఇట్లా రబడీ లాగా అయిపోతుంది కదా, అప్పుడు మనము ఇది వేయించుకున్న ఇది యాడ్ చేసుకోవాలన్నమాట, డ్రై ఫ్రూట్స్. ఇది మంచిగా డిప్ అవ్వాలి. చూడండి ఇలా ఫస్ట్ చేసింది ఆల్రెడీ మంచిగా డిప్ అయిపోయింది. ఇప్పుడు వీటి దానికి కూడా పానకం పడాలి. అన్నిటికీ పానకం డిప్ అయ్యేలా చూసుకోండి. మీకు కావాలి అనుకుంటే, వేడి సరిపోలేదు అనుకుంటే మీరు దీన్ని యాడ్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉంచుకోండి. సో దట్ వేడి వల్ల మెల్ట్ అవుతుంది అన్నమాట. సిమ్లో పెట్టి ఉంచా దీన్ని. నాకైతే సరిపోయింది అనిపించింది, ఎందుకంటే కాసేపు ఉంచితే అదే ఆటోమేటిక్గా నానిపోద్ది. బట్ మీకు చూపించడానికని ఈ ఆన్ చేశాను. ఇలా చెప్పండి. నాకు ఇంకోటి ఏంటి అంటే
యూట్యూబ్ కమెంట్ సెక్షన్స్లో నాకు ఐడియాస్ కూడా ఇవ్వండి, ఇంకా ఎలాంటివి చేస్తే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం సంసార పక్షులు జీవితంలోకి దిగాను కాబట్టి నేను వంటలు నేర్చుకుంటున్నాను. అంత పర్ఫెక్ట్గా ఏం చేయకపోవచ్చు, కొంచెం అది ఏమంటారు మీరు చేసిన దానికి నేను చేసిన దానికి డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ మొత్తానికి అయితే ట్రై చేస్తున్నాను. నాకు అదే గొప్ప విషయం అనే ఫీలింగ్. సో నాకు ఇంకోటి ఏంటంటే మంచిగా వంటలు నేర్చుకొని అలా అది పెట్టాలి అనేది చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఇంకా కలిగింది. మ్యారేజ్ తర్వాత బిఫోర్ అంత కాన్సన్ట్రేట్ చేయకపోయేదాన్ని వంటల పైన. మమ్మీ ఉండేది కదా, మమ్మీ చేసి పెట్టేది కదా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను కొంచెం వంటలు నేర్చుకుంటున్నాను. పర్లేదు, మాది ఎలా చేసినా పాపం ఇంకా వీళ్ళకి తిప్పలు తప్పవు కాబట్టి ఏమనకుండా పాపం తింటున్నారు. అప్పటికి వంకలు వస్తూనే ఉంటాయిలే కానీ, బట్ అది ఒక లెసన్స్ లాగా తీసుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం దగ్గరకు అయినట్టు కనిపిస్తుంది చూడండి. సో కొంచెం దగ్గరకు అయినట్టు ఉంది కదా ఇది. సో ఇందులోకి ఇదిగో చూడండి మంచిగా ఇలా వస్తుంది. ఇందులోకి ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. మీకు పచ్చి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా చేసుకోవచ్చు, లేదా నేను ఇట్లా రోస్ట్ చేసుకున్నాను. సో ప్రస్తుతానికి సో ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు మరగబెట్టుకుంటే మన రబ్డీ టైప్ ఇది రెడీ అయిపోతుంది అనమాట. ఇది బాగుందో చూడడానికి కూడా. ఇది చూడండి ఇలా రావాలి, అది కనిపిస్తుంది కదా, ఇలా రావాలి మొత్తం. నాకైతే సరిపోయింది అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని కాసేపు సిమ్లో పెట్టేసుకుందాం. ఓకే, నేను సేఫ్ సైడ్కి కాసేపు ఆఫ్ చేసి పెట్టాను. మంచిగా ఇలా చేసుకొని పెట్టుకుందాం పక్కకి. ఎస్, ఇది అయితే ఆఫ్ చేసేస్తున్నాం. మిల్క్ చూసుకోండి ఎంత కావాలో అంత వేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా వేసుకొని దీన్ని కాసేపు సిమ్లో పెట్టి మగ్గి పెట్టుకుందాం. రెడీ అయిపోతుంది. ఇంకా అయిపోయి దీని తర్వాత మీకు ఎలా వచ్చిందో రిజల్ట్ చూపిస్తాను. సో మొత్తానికి ఇది రెడీ అయిపోయిందా మై డబుల్ కమీటా. చూడండి ఎంత యమ్మీ ఉంది. యాక్చువల్గా ఇందులో ఫుడ్ కలర్ అండ్ సాఫ్రాన్ అది వేస్తే ఇంకా కొంచెం రెడ్డిష్గా కలర్ఫుల్గా మీకు హోటల్లో ఆర్ ఏమంటారు చెప్పాను కదా ఫంక్షన్స్లో తిన్న ఆ కలర్ వస్తుంది. బట్ నేను ఆ కలర్స్ ఏమీ యాడెడ్ ఎక్స్ట్రా ప్రిజర్వేటివ్స్ కాబట్టి నేను ఏమీ వేయలేదు. సో అందుకని ఈ కలర్లో వచ్చింది. బట్ స్టిల్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. సో ఇప్పుడు ఎలా ఉందో ఏంటి టేస్ట్ చేసేద్దాం. ఇందులో కోవా కూడా కొంచెం వేసా, ఎక్కువ వేయలే. చూడండి ఎంత యమ్మీ ఉందో. మీకు కావాలంటే ఇందులో రేజిన్స్ అంటారు కదా, అది ఏమంటారు డ్రై గ్రేప్స్, అవి కూడా వేసుకోవచ్చు. సూపర్ ఉంది. పర్లేదు, నేను కూడా బాగా చేస్తా వంటలు. సో చూసారు కదా, దిస్ ఇస్ మై పర్ఫెక్ట్లీ బ్లెండెడ్ డబుల్ కమీటా అనమాట. సో ఓకే, సో చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది నా రెసిపీ అండ్ చాలా బాగా కుదిరింది కూడా. సో ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఎలా వచ్చింది అని చెప్పేసి. అండ్ అలాగే మళ్ళీ ఇంకో వ్లాగ్లో మీ ముందు కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ గైస్, హ్యావ్ అ గ్రేట్ డే అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సింప్లీ సింధూరా.